ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేక తనను ఓడించాలని తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. తన భార్య, తల్లి, తన డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని చెబుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశంపైన ఈరోజు సిట్ ముందు హాజరైన పరిస్థితి. ఏం అడిగారు సిట్ అధికారులు? ఏ అంశాలు ఇన్వెస్టిగేషన్ చేసినారు, ఫోన్ నెంబర్స్ గురించి అడిగినారు. దాని తర్వాత మొత్తం కాన్స్టిట్యున్సీ ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో వీళ్ళంతా ఎవరు ఏందనేది అడిగినారు. దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవరైతే ట్యాపింగ్ చేసినారో వాళ్ళ నెంబర్స్ అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు అది కరెక్టా కాదా అని చెప్పి. దాని తర్వాత రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అంటే ఆ ఇన్వెస్టిగేషన్లో మీ దృష్టికి షాక్ అయ్యే విషయాలు తెలిసాయి అంటున్నారు. ఏంటి ఆ విషయం? అదే ఇప్పుడు మా అమ్మది రికార్డ్ చేసిన ఫోను, నా భార్య ఫోన్ రికార్డ్ చేసిండు. అంటే నేను నా భార్యతో మాట్లాడింది కూడా వాళ్ళు విన్నారు, నేను మా అమ్మతో మాట్లాడింది కూడా వాళ్ళు విన్నారు. అది నిజంగా బాధాకరం. ఎందుకంటే మహిళలతో కూడా మీరు ఫోన్ రికార్డ్ చేస్తున్నారు. రాజకీయంగా నన్ను దెబ్బ కొట్టాలంటే నన్ను పబ్లిక్లోకి పోండి, నన్ను ఓడగొట్టండి, పబ్లిక్తో మాట్లాడి మీ అభివృద్ధి ఏం చేస్తానని అట్లాంటి చేయండి. కానీ ఆఖరికి మా ఇంటి వాళ్ళతో మాట్లాడింది కూడా మీరు రికార్డ్ చేసినది నిజంగా బాధ. అంటే ఇంత ఘోరమైన పరిస్థితిని కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఏం జరగలేదు, ఇది ఒక పొలిటికల్ డైవర్షన్. ఎంతసేపు ఉన్న మాటకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందుకేస్తుంది, అది ఏది జరగలేదు, ఇది తోకల ఫోన్ ట్యాపింగ్ అని కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు నేను అక్కడ పోయినప్పుడు వాళ్ళు మా అమ్మ నంబర్ చూపించే, నా భార్య నంబర్ చూపించే, నా కాన్స్టిట్యున్సీ ఉన్న కార్యకర్త నంబర్ చూపించే. అంటే వీళ్ళు పోయి పోలీసు వాళ్ళు పోయి అక్కడ అందరు నంబర్ తీసుకొచ్చి ఈరోజు నన్ను ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ రికార్డులు ఏదైతే వాళ్ళకి దొరికిందో వాళ్ళు చూసి అడిగినారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏది ఉన్నా కానీ ఏదో ఉట్టిగా అంటే పోయి వాళ్ళు ఛార్జ్ షీట్ వేయలేరు కదా. మొత్తం డేటా తీసుకొని అందరు మమ్మల్ని కూడా అడగడం జరిగింది. మా ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అవన్నీ రాసి వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది అది నిర్ణయించారు. చివరిగా పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, నవనిర్మాణ సభ పెడతాను అని అంటున్నారు. అది నేను తర్వాత మాట్లాడతాను. భారతదేశంలో ఎవరైనా కానీ ఇప్పుడు నేను కూడా పోయి కూడా బీహార్లో పార్టీ పెట్టగలుగుతాను, నేను కూడా బీహార్లో పోయి పార్టీ పెట్టగలుగుతాను, నేను కూడా పోయి ఆంధ్రలో పెట్టగలుగుతాను, నేను కూడా తమిళనాడులో పెట్టగలుగుతాను. అది భారతదేశం ఎక్కడ పెట్టాను, నేను దాని గురించి మాట్లాడతాను. నేను ఓన్లీ తెలంగాణ వాళ్ళని తిట్టిన గురించి, చిన్న చూపు చూపించిన దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ పని చేసేటోళ్ళ గురించి మాట్లాడలేదు, నేను ఇక్కడ జాబ్లు చేసేటోళ్ళ గురించి మాట్లాడదు. అందరూ వెల్కమ్. బిజినెస్ చేసేటోళ్ళ గురించి మాట్లాడలేదు, మనని చిన్న చూపు చూసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రైట్. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో భార్య, తల్లి, పిల్లల్ని ఎవరిని వదలకుండా కార్యకర్తలని, డ్రైవర్లతో సహా ప్రతి ఒక్కరి నెంబర్లు కూడా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అది చాలా మందితో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది కనుక దీనిపైన పూర్తి విచారణ జరగాల్సి ఉన్నది నేపథ్యంలో కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్.